శ్రీ మాత్రే నమః వారాహీదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిడ్డ, నీ కష్టాలకి ఇదే చివరి రోజు. ఈ రోజుతో నీకున్న కష్టాలన్నీ తొలగిపోయేలా చేసే అద్భుతమైన మంత్రాన్ని నీకు తెలియజేయబోతూ ఉన్నాను. జీవితంలో మళ్ళీ నువ్వు కష్టపడకుండా సంతోషంగా ఉండేలాగా చూసే బాధ్యత నాది అని వారాహి అమ్మవారైతే ఈరోజు చెబుతూ ఉన్నారండి. ఆ కష్టాలను తీర్చే అద్భుతమైన మంత్రాన్ని, నామాన్ని మీకు తెలియజేయటం కోసం ఆ తల్లి మీ చుట్టూ తిరుగుతూ ఉందట. మీ కంటికి కనపడిన విధంగా మీరు కానీ అమ్మవారిని గుర్తించలేకపోతూ ఉన్నారట. అమ్మవారు ఏ రూపంలో మీకు కనపడుతుందో, మీకు ఎప్పుడు దర్శనమిస్తుందో మీకు తెలుసుకోవాలని ఉన్నట్లయితే వీడియో చూడండి. ఖచ్చితంగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తే ఏం చెప్తున్నాను, ఆ మంత్రం ఏమిటి, ఆ తల్లి ఏం తెలియచేయాలి అనుకుంటుంది, మీకు ఎలా దర్శనం అనేది ఇస్తుంది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్కళ్ళకి ఉండే సమస్య అనేది దూరం చేయటం కోసం ఆ తల్లి పదే పదే మీ కంట కనపడుతూ ఉంది. కానీ దానిని గుర్తించక ఏమిటో ఏదో అని అనుకున్నట్లుగా భ్రమపడి వెళ్ళిపోతూ ఉన్నారట. కానీ ఒక్కసారి అమ్మవారిని చూసి ఆగిన తరువాత వారి జీవితంలో ఎప్పుడూ కష్టం అనేది ఆ తల్లి దరిచేరనివ్వదు. ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా చూసుకుంటుందట మన వారాహి అమ్మవారు. అంతటి శక్తిగల తల్లి మన వారాహి అమ్మవారు. అమ్మవారి యొక్క నామాలు అనేది ప్రతిరోజు జపించిన వారి ఇంట సుఖ సంపదలు, సిరి సంపదలు అన్నీ వెల్లివిరుస్తాయన్నమాట. కోట్లు కలిసి వచ్చే అద్భుతమైన అమ్మ తల్లి అమ్మవారి నామాన్ని ప్రతిరోజు పలకండి. అలాగే ఇంకా మాకు సమస్య తీరలేదు, ఏదో సమస్య మాకు తెలియకుండా వెంటపడుతుంది అని బాధపడేవారు మాకు తెలిసిన ఒక గురువుగారు అయితే ఉన్నారండి. ఆ గురువుగారి ఆ జ్యోతిష్యాలయంలో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, లేదా వివాహం ముడిపడకపోవటం, చెడు ప్రయోగము, మీ ఇంటిపైన చెడు ప్రయోగము, లేదా వశీకరణం జరగటం కానీ ఇలా ఏదున్నా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు మన గురువుగారు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి 8897776444. ఒక్కసారి ఫోన్ చేశారు అంటే జీవితంలో సమస్య అనేది మీకు కనపడదనమాట. మీకు తెలియకుండా మీ మీద జరిగిన చెడు ప్రయోగాలు, వశీకరణం ఏది ఉన్నా కూడా వెంటనే తీసివేస్తారనమాట. అంత శక్తివంతమైన గురువుగారు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. తల్లి ప్రతిరోజు కూడా మీకు దర్శనమిస్తూ ఉందట. కానీ మీరు దానిని గ్రహించలేకపోతున్నారు. ఆ తల్లి ఏ రూపంలో మీకు కనపడుతుంది, కనపడ్డా ఆ అమ్మని గుర్తించలేక మీరు వెళ్ళిపోతూ ఉన్నారని తెలియజేస్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు వెలిగించే దీపారాధన, మీ పూజా మందిరంలో వెలిగే దీపారాధనని పరీక్షగా గమనించినట్లయితే కనుక ఆ వెలుగులో ఆ తల్లి మీకు కనపడుతూ ఉంటుందట. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఆ అమ్మ అనుగ్రహం తొలగిన, ఆ అమ్మ యొక్క రూపం మీ కంట పడినా కూడా మీ జీవితంలో సమస్యలు మొత్తం మటుమాయమైపోతాయి అన్నమాట. అలాంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా తెలియజేయబోతూ ఉన్నాను. మీరు ప్రతిరోజు కూడా పడుకోబోయే ముందు ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపించారు అంటే కనుక తుఫాను కన్నా వేగంగా మీ సమస్యలన్నీ తొలగిపోతాయట. తుఫాను అన్నా మనకి మబ్బులు పట్టి వర్షం రావటం లేట్ అవ్వచ్చేమో, కానీ మనం అమ్మ మంత్రాన్ని, అమ్మ నామాన్ని, అమ్మ స్మరణని జపించిన మరుక్షణం మన కోరిక అనేది తీరిపోతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా అమ్మని అలా ఇలా అని వేరేగా చెప్తున్నారు అని కామెంట్లు చేయకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద నమ్మకం ఉంచి ఈ ఒక్క మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందుగా జపించి చూడండి. జీవితంలో ఊహించని అద్భుతాన్ని, జీవితంలో ఊహించని ధనాన్ని మీకు ఆ తల్లి కలుగజేస్తుందన్నమాట. ఆ ఒక్క మాటని మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను. చక్కగా గమనించండి. వార్తాళి 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 వార్తాళి. అమ్మవారి యొక్క అద్భుతమైన మరొక్క నామం, అమ్మవారికి ఇష్టమైన పదం ఈ వార్తాళి అనే పదాన్ని మీరు కనుక 108 సార్లు జపించారు అంటే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అనేది లేకుండా చూసుకుంటుంది మన వారాహి అమ్మవారు. కాబట్టి అమ్మ రూపాన్ని చూడాలి అంటే పూజా మందిరంలో గమనించండి.
అలాగే సమస్యలన్నీ తుఫాను కన్నా వేగంగా తొలగిపోవాలంటే అమ్మవారి యొక్క నామస్మరణ అనేది చేయండి. ప్రతిరోజు కూడా ఎవరైతే అమ్మని జపిస్తూ అమ్మ నామాన్ని పఠిస్తూ ఉంటారో వారికి ఎప్పటికీ కూడా జీవితంలో తిరుగు అనేది ఉండదన్నమాట. జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, ఎలాంటి కష్టాలు వచ్చినా నిలబడగలిగే శక్తిని ఆ తల్లి మీకు ప్రసాదిస్తూ ఉంటుందట. కాబట్టి ఎక్కడా మిస్ చేయొద్దు. వీడియో కనపడితే మాత్రం మీ దశ తిరిగి మీరు మహర్దశ పట్టి అపర కుబేరులయ్యే అవకాశం కలిగిందనే ఆ అమ్మవారిని భావిస్తూ మీకు ఈ యొక్క మాట ఆ తల్లి నా నోట తెలియచేయాలి అనుకుందంట. కాబట్టి ఈ వీడియో అనేది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరికొంతమందికి మన వల్ల అదృష్టం అనేది కలిగేలాగా ఈ మంత్రాన్ని వాళ్ళకి తెలియచేసేలాగా వీడియో అయితే షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.